Dear TS and AP MSET appearing candidates, I'm Lakshmi. Welcome to my channel, Maths Super Tips and Tricks. In this channel, I'm uploading the videos regarding maths with amazing shortcut methods, tips and tricks. Okay, especially for MSET. These are very helpful videos what I'm uploading. Okay, బాగా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి ఏపీ టీఎస్ ఇద్దరు స్టేట్ స్టూడెంట్స్కి. ఎందుకంటే సేమ్ సిలబస్ సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ కాబట్టి మీరు రెండు స్టేట్స్ వాళ్ళు కూడా నా ఛానల్ ఈజీగా ఫాలో అవ్వచ్చు. అన్ని టాపిక్స్ వీడియోస్ షార్ట్ కట్ మెథడ్స్ అప్లోడ్ చేస్తున్నాను విత్ కాన్సెప్ట్. అలాగే ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తాను. సో అవి మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఇదే అండి నా ఛానల్ గురించి నేను బ్రీఫ్గా ఇచ్చే ఇంట్రడక్షన్. ఆల్రెడీ చాలామందికి తెలుసు, చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మీకు లైక్ చేస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. Without further delay, I'm going to discuss today topic is what. సింపుల్గా ఈరోజు వీడియోలో మనము టీఎస్ ఫైనల్ ఎంసెట్ 2024 క్వశ్చన్ పేపర్స్ డిస్కస్ చేయబోతున్నాను. అందులో ఫస్ట్ పేపర్లో ఫస్ట్ షిఫ్ట్లో క్వశ్చన్స్ కొన్ని డిస్కస్ చేస్తాను ఈరోజు వీడియోలో. అవి ఏంటి, ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఐఎమ్ స్క్రోలింగ్ అప్ దిస్ క్వశ్చన్ ఫర్ దిస్ క్వశ్చన్ పేపర్. ఇది ఫైనల్ క్వశ్చన్ పేపరు. నేను మెయిన్గా ఇది ఎలా ఉంటుందో చూపిస్తాను. చూసారా, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అంటే టీఎస్ ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ కాబట్టి మ్యాథ్స్ కాబట్టి ఇంజనీరింగ్ స్ట్రీమ్ నేను డిస్కస్ చేస్తాను. 9th May 2024 షిఫ్ట్ 1 క్వశ్చన్స్. కొన్ని క్వశ్చన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం, అవి ఏంటో చూద్దాం. ఓకేనా? ఐఎమ్ స్క్రోలింగ్ ఇన్ ద క్వశ్చన్ పేపర్ ఫర్ ద క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1 ఏమి ఇచ్చాడో చూద్దాం. ఇఫ్ f of x is equal to x minus 3 by 3x minus 2 and fn(x) is denoted as f circle up to n times. అంటే మనం f2 తీసుకున్నాం, f circle f of x తీసుకోవాలి, f3 అంటే f circle f of x ఇలా తీసుకోవాలి అని అర్థం. దీనికి fn(x) అంటే f circle up to n times రిపీట్ అయింది ఆఫ్ x. మళ్ళీ ఏం అడిగాడు, f32x అడిగాడు. f32x సింపుల్గా చేయాలంటే మామూలుగా 32 టైమ్స్ ఇది చేయాలంటే కష్టం కదా. 32 అనేది ఈవెన్ నెంబర్, అందుకని మనం ఏం చేయాలి, అట్లీస్ట్ ఒక ఈవెన్ నెంబర్తో ముందు చెక్ చేద్దాం. f2 చేస్తాం, f2 of x అంటే ఏం చేయాలి చెప్పండి, రైట్. ఇలాంటి క్వశ్చన్స్ మనం లాజికల్గా థింక్ చేయాలి. లాజికల్గా ఏంటంటే f32 వరకు వెళ్ళవలసిన లేదు, 32 ఈవెన్ నెంబర్ కాబట్టి f2 of x చూస్తున్నాను. f2 of x అంటే అర్థం ఏంటి, వాడు ఇచ్చిన ప్రకారం n ప్లేస్లో 2 పెడితే f సర్కిల్ f of x 2 fలు తీసుకుంటే చాలు. ఓకేనా? f సర్కిల్ f of x అంటే f of x. f of x అంటే ఏంటి, f of xని మళ్ళీ ఫంక్షన్లో ఎక్కడైతే x ఉందో fx అంటే 2x minus 3 by x minus 2ని f సర్కిల్ f of x అంటే అర్థం అంటే f of x ప్లేస్లో మళ్ళీ 2x minus 3 by 3x minus 2 సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది, f of 2x minus 3 by 3x minus 2. ఓకేనా? సో మళ్ళీ మనం ఏం చేయాలి, ఎక్స్ ప్లేస్లో మనకి ఇచ్చిన ఫంక్షన్ ఎక్స్ ప్లేస్లో 2x minus 3 by 3x minus 2 సబ్స్టిట్యూషన్ చేయాలి. చేసి సింప్లిఫికేషన్ చేస్తాం చూడండి. ఇప్పుడు మనం ఎక్స్ ప్లేస్లో వాల్యూ కూడా తీసుకోవచ్చు. దట్ ఈస్ 2 ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ఉంది కదా, ఈ ఎక్స్ ప్లేస్లో మనం ఏం చేయాలి, 2x minus 3 by 3x minus 2 న్యూమరేటర్లో డినామినేటర్లో కూడా సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. దట్స్ 2 ఆఫ్ 2x minus 3 by 3x minus 2 విత్ -3, న్యూమరేటర్లో -3 ఉంది, బై ఎక్స్ ప్లేస్లో పెడుతున్నాము 3 ఆఫ్ 2x minus 3 by 3x minus 2 విత్ -2. సో దీనికి ఎల్సిఎం తీసుకొని సింప్లిఫికేషన్ చేస్తే 4x minus 6 minus 9x plus 6 అయింది న్యూమరేటర్లో. న్యూమరేటర్లో ఎల్సిఎం టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. దిస్ ఇస్ 6x minus 9 minus 6x plus 4 అవుతుంది. సో న్యూమరేటర్లో 6 క్యాన్సిల్ అవుతుంది, డినామినేటర్లో 6x క్యాన్సిల్ అయిపోతుంది. సో 4x minus 9x minus 5x by డినామినేటర్లో -9 plus 4 is -5. -5 plus 5 క్యాన్సిల్ అయిపోయి x ఉంది. మీరు ఎక్స్ ప్లేస్లో అంటే 2 ప్లేస్లో 4 తీసుకున్న 6 తీసుకున్న 24 తీసుకున్న మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. కాబట్టి మీరు సిమిలర్లీ మనం చెక్ చేయవలసింది f of 32 అంటే 32 వరకు చేసినా నీకు అదే వస్తుంది. మీకు కావాల్సి f4 ఒకటి చేసుకొని చూడండి మీకు వాంట్. సో మనకి 32 ప్లేస్లో ఏ ఈవెన్ నెంబర్ ఇచ్చినా మనకి అదే రిజల్ట్ వస్తుంది. అలాంటి లాజికల్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. అలాంటిది ఒక క్వశ్చన్, కొన్ని లాజికల్ క్వశ్చన్స్ ఇవి చూడండి. ఆన్సర్ గ్రీనింగ్తో టిక్ పెట్టింది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో మీరు కావాల్సి ఒక f4 చెక్ చేసుకొని చూడండి. f4x అంటే 4 టైమ్స్ ఆఫ్ ఫంక్షన్ తీసుకొని చేయాలి. అది మీరు కూడా చెక్ చేసుకొని చూడండి.
సో ఫర్ యువర్ సేక్ ఆఫ్ కన్వీనియన్స్ అంతేనండి సింపుల్గా ఈ క్వశ్చన్ గురించి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ద డొమైన్ ఆఫ్ ద రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా ఫంక్షన్ ఇచ్చాడు. దీని డొమైన్ అంటే ఎక్స్ వాల్యూస్. మనం ఈ ఫంక్షన్లో అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ఒకటి డినామినేటర్లో ఉంది. డొమైన్ ఏంటంటే డిఫైన్డ్ అయ్యే వాల్యూస్ ఉండాలి. ఎక్స్ ఇజ్ ఈక్వల్ 0 తీసుకుంటే ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఫర్ ఎక్స్ ఇజ్ 0 ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్ ఎందుకంటే డినామినేటర్లో ఉంది. డినామినేటర్ నెవర్ 0 కాబట్టి ఎక్స్ 0 ఉండకూడదు. ఎక్స్ 0 ఉన్న ఆప్షన్ ఏంటో అది ఎలిమినేట్ చేసి ఎలిమినేషన్ ఆఫ్ ప్రాసెస్ ఎలిమినేషన్ ప్రకారము మనకి ఏది ఉండకూడదు, 0 ఉండకూడదు. సో ఎక్స్ 0 ఉన్నది. ఫస్ట్ ఆప్షన్ ఉంది -1కి 1కి మధ్యలో 0 ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ నాట్ కరెక్ట్. సెకండ్ ఆప్షన్లో కూడా -1కి 1కి మధ్యలో 0 ఉంది కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ చేసేద్దాం. ఎలిమినేషన్ ప్రాసెస్ యూజ్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఆర్ -1 to 1 అంటే ఆర్లోంచి -1 +1 ఓపెన్ ఇంటర్వెల్ అంటే 0 తీసేసాడు. ఓకే, కానీ -1 +1 ఉంటుందా లేదా చెక్ చేయడానికి సో నెక్స్ట్ ఆప్షన్ కూడా చూద్దాం. నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, -1 +1. ఇప్పుడు -1 +1 పెట్టి చూద్దాం. ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ -1 పెట్టాను అనుకోండి, ఎఫ్ ఆఫ్ -1 అవుతుంది. ఎక్స్ ప్లస్లో -1 పెడితే √cos ఆఫ్ sin -1 plus cos inverse of 1 plus -1 whole square is 1/2 into -1 -2. Cos of -1 అంటే cos of minus sin 1. So cos minus theta is cos theta కాబట్టి cos of sin 1 పాజిటివ్ అవుతుంది. ఎందుకంటే cos minus theta cos theta అని sin minus theta minus sin theta కాబట్టి cos minus theta cos theta అవుతుంది. So minus sin 1 plus cos inverse of -2 plus 2/-2 -1. Cos inverse -1 కూడా డిఫరెంట్ అవుతుంది. సో డిఫరెంట్ అయిన వాల్యూస్ ఇది cos of sin 1 plus cos inverse -1 కూడా డిఫరెంట్ అవుతుంది కాబట్టి -1. సిమిలర్లీ 1 ఆల్సో x is equal 1 ఆల్సో డిఫరెంట్ కాబట్టి సో మనము ఫోర్త్ ఆప్షన్ కింద తీసుకోవాలి. సెట్ -1 +1 ఇది ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా చేయాలి. అలాగే జనరల్గా మనము ఆడ్ మ్యాన్ అవుట్ ఉందనుకోండి, ఆడ్ మ్యాన్ అవుట్ ఉంటే ఏంటి డిఫరెంట్గా ఉన్నది ముందే ఎలిమినేట్ చేసేయచ్చు. దాని ప్రకారం ఈ 4 ఆప్షన్స్లో డిఫరెంట్గా ఉన్నది థర్డ్ ఆప్షన్ మనం ఎలిమినేట్ చేసి రిమైనింగ్ ఆప్షన్ చెక్ చేసినా మనకి డైరెక్ట్గా ఫోర్త్ ఆప్షన్ వస్తుంది. ఓకేనా, అలా మనము ఎలిమినేషన్ ప్రాసెస్ కానీ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ కానీ లేదా సినాప్సిస్ కానీ ఇలా యూజ్ చేసి కొన్ని క్వశ్చన్స్ మనం ఈజీగా చేయొచ్చు. ఇది నేను ఈ క్వశ్చన్కి చేశాను. ఓకేనా, నౌ లుక్ ఫార్వర్డ్ నెక్స్ట్. సో ఈ క్వశ్చన్ చూద్దాం. ఫర్ ఎనీ బిలాంగ్స్ టు n ద లార్జెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ దట్ డివైడ్స్ 81 power n plus 20n minus 1 is k. ముందు ఇది దేంతో డివైడ్ అవుతుంది లార్జెస్ట్ నెంబర్ అని అడిగాడు, అది k అని ఇచ్చాడు. సో మనం n = 1 తీసుకున్నాం అనుకోండి. n = 1 తీసుకుంటే సపోజ్ ఇండక్షన్ మెథడ్ కదా, ఇది మ్యాథమెటిక్స్. n = 1 తీసుకుంటే దిస్ 81 power 1 81 plus 20 into 120 minus 1. 81 plus 20 minus 1 is 100 అయింది. 100 అంటే లార్జెస్ట్ డివిజిబుల్ నెంబర్, లార్జెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అంటే ఏంటి పాజిటివ్ ఇంటీజర్. అదే కదా 100 ఈజ్ లార్జెస్ట్ నెంబర్. n = 1 తీసుకుంటే పాజిటివ్ ఇంటీజర్ కాబట్టి దాన్ని k అనుకున్నారు, అది k అని ఇచ్చాడు 100. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇందులో 2 క్వశ్చన్స్ ఉన్నాయి అంటే 2 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ లార్జెస్ట్ ఇంటీజర్ ఏంటో కనుక్కున్నాము, అది k అని మెన్షన్ చేస్తాడు 100. నెక్స్ట్ సెంటెన్స్ చదువుతాం. ఈ s is the sum of the all positive divisors of k. ఇప్పుడు s అనేది ఏంటి 100కి ఉంది కదా, 100కి అంటే లార్జెస్ట్ ఇంటీజర్ kకి సమ్ ఆఫ్ పాజిటివ్ డివైజర్స్. దానికోసం ఏం చేయాలి, దీనికి ఒక టిప్ ఇస్తాను. ఇప్పుడు మీరు దాన్ని యూజ్ చేసుకొని s కొనుక్కోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. టిప్ యూజ్ చేస్తాను చూడండి. టిప్ ఏంటంటే మనకి ఏదన్నా నెంబర్ ఇచ్చి నేచురల్ నెంబర్ ఇచ్చి సమ్ ఆఫ్ డివైజెస్ చేస్తే దాన్ని n అనే నెంబర్ అనుకోండి, దాన్ని p1 పవర్ α1 p2 పవర్ α2 ఎక్సెట్రా అని స్ప్లిట్ చేయాలి. ఇక్కడ p1 p2లు ఏంటంటే ప్రైమ్ నెంబర్స్, α1 α2 ఏవన్నా నెంబర్స్ కావచ్చు. ఇప్పుడు సమ్ ఆఫ్ డివైజెస్ కావాలంటే nకి సమ్ ఆఫ్ డివైజెస్ అంటే సింపుల్గా p1 పవర్ α1 + 1 - 1/p1 - 1 ఇంటూ
అలాగే నెక్స్ట్ నెంబర్ ఉందనుకో p2 పవర్ ఆల్ఫా 2 ప్లస్ 1 మైనస్ 1 బై p2 మైనస్ 1 ఎక్సెట్రా. ఇలా ఎన్ని ప్రైమ్ నెంబర్స్గా మనం స్ప్లిట్ చేసామో అవన్నిటికి ఫార్ములా యూజ్ చేసి సమ్ ఆఫ్ డివైజర్స్ కనుక్కోవాలి. ఇప్పుడు మనకి n ప్లేస్లో ఉంది k ఉంది. కేకి డివైజర్స్ అడిగాడు. మనకి ఏం అడిగాడు? ఎస్ ఈజ్ ద సమ్ ఆఫ్ డివైజర్ ఆల్ పాజిటివ్ డివైజర్స్ ఆఫ్ కే. కే అంటే ఇక్కడ మనకి 100 ఉంది. 100ని మనం జస్ట్ లైక్ n అనుకుని 100 స్ప్లిట్ చేద్దాం. సో 100ని 10 into 10 రాయొచ్చు. ఇంకా ప్రైమ్ నెంబర్స్ కావాలంటే 2 into 5 తర్వాత 2 into 5. సో 2 ఒక ప్రైమ్ నెంబర్, 5 ఒక ప్రైమ్ నెంబర్ అంటే 2 స్క్వేర్ రాసుకోవచ్చు, 5 స్క్వేర్ రాయొచ్చు. ఇప్పుడు మనకి ఇదే ఫామ్ ఉంది. p1 పవర్ ఆల్ఫా 1 p2 పవర్ ఆల్ఫా 2. p1 p2 ఏంటి ప్రైమ్ నెంబర్స్ అంటే 2 5 ప్రైమ్ నెంబర్స్, 2 అనేది పవర్. ఇక్కడ ఆల్ఫా 1 ఆల్ఫా 2 సేమ్ ఉంది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ డివైజెస్ కాకుండా సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డివైజెస్ కూడా అడుగుతాడు. కానీ ఇక్కడ మనం సమ్ ఆఫ్ డివైజెస్కి ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఆ టెక్ని మనం యూజ్ చేస్తున్నాం. సో ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ డివైజెస్. వాడు మెన్షన్ చేసాడు ఎస్ అని. సమ్ ఆఫ్ డివైజెస్ according to this formula p1 power and 2 power 2 plus 1 minus 1 by 2 minus 1. So I am using this trick. p1 place 2 is there, alpha 1 place 2 is there. 2 power alpha 1 plus 1 minus 1 by 2 minus 1 into next number 5 is there. 5 power alpha 2 అంటే 2 plus 1 minus 1 by 5 minus 1. 2 టర్మ్స్ ఉన్నాయి. ఎన్ని టర్మ్స్ ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి ఇదే ప్రాసెస్ చేయాలి. మనకి 2 ఉన్నాయి కాబట్టి అవి చేసేస్తున్నాం. సో దిస్ రిజల్ట్ ఈస్ 2 cube 8, 2 cube 8, 8 minus 1 7 by 2 minus 1 1, 7 వస్తుంది into 5 cube 125, 125 minus 1 124, 124 by, so 5 minus 1 4, 4 cancel 4 3s 4 1s 31. So 7 1s 7, 7 3s 7 3s 21, 217 వచ్చింది. ఓకేనా? ఇది ఎస్ 217, కే 100. మళ్ళీ అడిగింది అంటే ఎస్ మైనస్ కే అంటే 217 మైనస్ 100 అంటే 117. దట్ ఈస్ గివెన్ యాజ్ ఫస్ట్ ఆప్షన్. ఇచ్చడా అంతే. కానీ ఇది కొంచెం సమ్ ఆఫ్ డివైజెస్ కాన్సన్ట్రేషన్ పెట్టాలి. అట్ ద సేమ్ టైం లార్జెస్ట్ బైనామిల్ లార్జెస్ట్ డివైజర్ని కూడా కనుక్కోవాలి. అది కొంచెం 2 క్వశ్చన్స్ ఫ్రేమింగ్ క్వశ్చన్. ఇలాంటి ఐడియా వస్తే చేయండి, లేకపోతే మీరు గెస్ వరకు పెట్టుకోవచ్చు. నేను సాల్వ్ చేస్తున్నాను కాబట్టి చేసి చూపిస్తున్నాను. ఈ క్వశ్చన్ చూడండి. ABCDR స్క్వేర్ మ్యాట్రిక్స్ says that A plus B is a symmetric, A minus B is a skew symmetric matrices and D is a transpose of C. అందులో ఏసీలు ఇచ్చాడు, డి తెలీదు మనకి, బి తెలీదు. BD తెలిస్తే B plus D అడిగాడు. దానికోసం ఫస్ట్ A plus B ఏమన్నాడు? సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అన్నాడు. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కండిషన్ తెలుసు కదా. ఏ సిమెట్రిక్ అయితే ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్. సపోజ్ ఏ సిమెట్రిక్ అనుకోండి. ఇవన్నీ మీకు ఆల్రెడీ నేను వీడియోస్లో అప్లోడ్ చేశాను. అవి మీరు ఏ సిమెట్రిక్ అయితే కండిషన్ ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ట్రాన్స్పోజ్. సపోజ్ సిమెట్రిక్ ఏ సిమెట్రిక్ స్క్యూ సిమెట్రిక్ అయితే స్క్యూ సిమెట్రిక్ కండిషన్. సో క్యూ సిమెట్రిక్ మీరు అన్నీ చేసేటప్పుడు ముందు బేసిక్ కాన్సెప్ట్ ఏంటో ముందు నేర్చుకోవాలి. ఏ ఈజ్ ఈక్వల్స్ మైనస్ ఏ ట్రాన్స్పోజ్. సపోజ్ ఏ సిమెట్రిక్ అయితే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ట్రాన్స్పోజ్, ఏ స్క్యూ సిమెట్రిక్ అయితే ఏ ఈజ్ ఈక్వల్ మైనస్ ఏ ట్రాన్స్పోజ్. ఇక్కడ మనకి ఏది సిమెట్రిక్ అన్నాడు? ఏ. అకార్డింగ్ దిస్ రిజల్ట్ అంటే మనం ఏం తీసుకోవాలి? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లేస్లో ఏ ప్లస్ బి ఇచ్చాడు. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ తీసుకోవాలి. ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్. ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ మనము ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ కింద రాస్తాం. ఓకేనా? ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. అలాగే స్క్యూ సిమెట్రిక్. ఏది స్క్యూ సిమెట్రిక్? ఏ మైనస్ బి స్క్యూ సిమెట్రిక్. అంటే స్క్యూ సిమెట్రిక్ అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ ట్రాన్స్పోజ్ రాస్తాం కదా. సో అకార్డింగ్ టు దట్ వన్ స్క్యూ సిమెట్రిక్ ఏ మైనస్ బి కాబట్టి ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ ట్రాన్స్పోజ్. సేమ్ మరి మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఏ ట్రాన్స్పోజ్ మైనస్ బి ట్రాన్స్పోజ్. This one you can write minus A transpose plus B transpose. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. మనకి B కావాలి మనకి. ఓకేనా? ఇప్పుడు A ప్లస్ బి ఉంది, A మైనస్ బి కావాలంటే యూ షుడ్ సబ్ట్రాక్ట్ 1 మైనస్ 2 చేద్దాం. 1 మైనస్ 2 చేస్తే అవుతుంది లెఫ్ట్ సైడ్ మనకి B కావాలి. ఓకే, B కావాలి కాబట్టి ఏ ఇచ్చాడు ఆల్రెడీ. ఏ ఇచ్చాడు, సి ఇచ్చాడు, మనకి BD కావాలి. డి డైరెక్ట్గా ట్రాన్స్పోజ్ ఆఫ్ సి అన్నాను. దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే అది డి. కానీ ఇప్పుడు బి కనుక్కున్నాను. బి కనుక్కోవడానికి ఈక్వేషన్ 1 నుంచి ఈక్వేషన్ 2 తీసేస్తే ఏ క్యాన్సిల్ అయిపోతే 2B అవుతుంది లెఫ్ట్ సైడ్. సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఏ క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ బి మైనస్ మైనస్ ప్లస్ బి 2B అవుతుంది. రైట్ సైడ్ చూద్దాం.
సబ్ట్రాక్షన్ చేసినప్పుడు మనకి బి ట్రాన్స్పోజ్ క్యాన్సిల్ అయిపోయి 2a ట్రాన్స్పోజ్ ఉంటుంది. 2a ట్రాన్స్పోజ్. సో 2 క్యాన్సిల్ అయిపోయింది. therefore what is indirectly b is equals to a transpose. సో ఎంత సింపుల్ క్వశ్చన్ అంటే, కానీ డైరెక్ట్గా ఏ ట్రాన్స్పోజ్ బి ట్రాన్స్పోజ్ అని ఒక్క డీనే డైరెక్ట్గా సి ట్రాన్స్పోజ్, ఇండైరెక్ట్గా బి ఏ ట్రాన్స్పోజ్. వాళ్ళు అడిగింది ఏంటి సింపుల్గా బి ట్రాన్స్పోజ్ బి ప్లస్ డి అంటే ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ సి ట్రాన్స్పోజ్ అడిగాడు. కానీ ఇదంతా తెలియాలి, తెలియాలి. ఇట్స్ నాట్ డైరెక్ట్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్ నేను అనను. కాబట్టి ఇది ఐడియా రావాలని, ఐడియా రావడానికి కొంచెం ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ సి ట్రాన్స్పోజ్ కావాలి మనకి కదా. ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ సి ట్రాన్స్పోజ్, దట్ ఈస్ బి ప్లస్ డి రిజల్ట్. ఓకేనా. ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ట్రాన్స్పోజ్ ఆఫ్ దిస్. తెలుగు మీడియంలో తీసుకుంటున్నాను, ఎక్కడన్నా మ్యాట్రిక్స్ అదే కదా. ట్రాన్స్పోజ్ చేయడం తెలుసు కదా, కాలమ్స్ని రోగా మార్చుకోవాలి. సో ఫస్ట్ కాలం -1 4 3 రో ఫస్ట్ రో కింద రాసాము. అలాగే 2 3 -4, నెక్స్ట్ 3 -2 5 ప్లస్ సి ట్రాన్స్పోజ్. డి అంటే సి ట్రాన్స్పోజ్ వాడి ఇచ్చాడు, సికి ట్రాన్స్పోజ్ చేస్తే 0 2 0 1 -1 2 -2 0 1. By adding these two we can get first element -1 plus 0 -1. యాడ్ చేయడం -1 6 3 -1 6 3 3 2 -2. then last row 3 -2 1 1 -2 6. yes, this is given as second option. -1 6 3 3 2 -2 1 -2 6 అనేది సెకండ్ ఆప్షన్ కి కరెక్ట్ ఇచ్చారు. ఇలా మనము క్వశ్చన్స్ చేస్తుంటే కొన్ని ఈజీగా ఉన్నాయి. ఈ షిఫ్ట్లో కొంచెం ఈ క్వశ్చన్ పేపర్ కొద్దిగా డిఫికల్ట్ అండ్ లెంగ్తీగా ఉంది. కొన్ని క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయి, కొన్ని చాప్టర్స్ క్వశ్చన్స్, కొన్ని ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చాడు, కొన్ని లాజికల్గా థింక్ చేస్తూ వస్తాయి, కొన్ని సినాప్సిస్ బేస్డ్ థింక్ చేసి వస్తాయి. ఇవన్నీ మిక్స్ అయి ఉంటాయి. ఆబ్జెక్టు దట్టు ఫైనల్ ఎగ్జామినేషన్స్ అంటే అన్ని ఈజీ క్వశ్చన్స్ ఇవ్వడు, అన్ని లెంగ్తీ క్వశ్చన్స్ ఇవ్వడు. కొన్ని యావరేజ్ ఉంటాయి, కొన్ని బిలో యావరేజ్ ఉంటాయి, కొన్ని లెంగ్తీ ఉంటాయి. ఓకేనా. అదే ఈ పేపర్లో ఉన్నది మెయిన్గా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఏ ఈజ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్, if A is a square matrix and a square plus I is equals to A, then a power 9. A power 9 డైరెక్ట్గా చేయకుండా మనం ఏం చేస్తాము, a square plus I is equals to 2a ఉంది కదా, దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినప్పుడు ఇక్కడ a square plus I ఉంది కాబట్టి a plus b హోల్ స్క్వేర్ ఫార్ములాలో యూజ్ చేయొచ్చు మనము. I ఉంది కాబట్టి, I కాకుండా వేరే ఏ మ్యాట్రిక్స్ను అలా చేయడానికి కుదరదు. హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు right side 2a whole square is 4a square. This is a square plus a plus b whole square అంటే a power 4 plus 2a square I అంటే 2a square అవుతుంది ప్లస్ I square I అవుతుంది 4a square. మళ్ళీ దీని సింప్లిఫికేషన్ చేద్దాం. a power 4 plus I is equals to 4a square సైడ్ 2a square తీసుకొస్తే is equals to 2a square అవుతుంది. అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం మళ్ళీ. సో అప్పుడు a power 4 హోల్ స్క్వేర్ అంటే a power 8 ప్లస్ 2a power 4 ప్లస్ I అవుతుంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 4a power 4 అయింది. మళ్ళీ సింప్లిఫికేషన్ చేద్దాం. a power 8 ప్లస్ I is equals to 2a power 4 అవుతుంది. a power 4 2a power 4 రైట్ సైడ్ తీసుకొస్తాం. ఓకేనా. సో నో వాట్ ఈస్ a power 4? మనకు ఆల్రెడీ a power 4 ఏముంది, a power 4 plus I is equal to 2a square ఉంది కాబట్టి a power 4 ప్లేస్లో 2a square plus I రాద్దాం. సో రైట్ సైడ్ అంటే 2 times of a power 4 ప్లేస్లో 2a square plus I రాస్తున్నాను, మైనస్ I రాస్తాం. నెక్స్ట్ a power 8 plus I is equals to 2 into 2 4a square మైనస్ 2I. ఓకేనా. సో I మళ్ళీ a square ప్లేస్లో వాడి a square యాక్చువల్లీ a square is equals to మనకి ఇచ్చిన రిజల్ట్ నుంచి చూద్దాం. a square is equals 2a minus I. a square ప్లేస్లో 2a minus I పెట్టేద్దాం. a square ప్లేస్లో 2a minus I, that a power 8 plus I is equals to a 4 into 2a minus I with minus 2I. సో నెక్స్ట్ స్టెప్లో a power 8 plus I is equals to రైట్ సైడ్ 4 2 8a minus 4i 8a minus 4i
8a minus 4i, left side minus 2i, 8a minus 4a minus 2i ఉంది. సో therefore దీని నుంచి a power 8 is equals to 8a minus 4a minus 2a, రైట్ లెఫ్ట్ సైడ్ i కూడా రైట్ సైడ్ తీసుకొస్తే minus 7i అయింది. మనకి a power 8 వచ్చింది, కానీ మనకు కావాల్సింది ఏంటి, వి వాంట్ a power 9 అంటే మళ్ళీ ఏతో ఇంటూ చేయాలి. ఇలా కొంచెం సక్సెస్ఫుల్గా యూజ్ చేయవలసిన క్వశ్చన్. a power 9 చేయాలంటే 2 sides ఏతో ఇంటూ చేద్దాం. మళ్ళీ ఏతో ఇంటూ చేస్తే a power 9 అయింది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 8a square minus 7a into i 7a అయింది. సో మళ్ళీ a square ప్లేస్లో ఏం రావాలి, a square we have a square is equals to 2a minus i కదా, ఆ a square ప్లేస్లో 2a minus i పెడుతున్నాను మళ్ళీ ఇక్కడ. అప్పుడు మనకి ఫైనల్ రిజల్ట్ వస్తుంది, దట్ ఈస్ 8 into 2a minus i minus 7a. సో 8 to 16a minus 8i minus 7a. So 16a minus 7a 9a, 9a minus 8i, 9a minus 8i అనేది మనకి థర్డ్ ఆప్షన్ కింద ఇచ్చాడు అది. ఓకే, ఈ విధంగా సక్సెస్ఫుల్గా మనం దాన్ని యూజ్ చేసుకోవాలి ఇక్కడ అంతే. చూడండి ఇలాంటి క్వశ్చన్స్ డెట్ అడిగాడు, నేను ట్రిక్ యూజ్ చేశాను మన ఛానల్లో. ట్రిక్ యూజ్ చేస్తున్నాను చూడండి, ట్రిక్ వాట్ ఐమ్ యూజింగ్. సో ఏబిసి ఈచ్ వన్ యూజ్ చేస్తున్నాను, దానివల్ల ఆప్షన్స్ ఏమి రిపిటేషన్, ఆప్షన్స్ కూడా మనము చెక్ చేసుకోవాలి రిపిటేషన్ ఉందా లేదు. ఏబిసి ఈచ్ వన్ పెడితే ఫస్ట్ ఆప్షన్ 0 అవుతుంది, సెకండ్ ఆప్షన్ 2 into 2 into 2 8 అయింది, థర్డ్ ఆప్షన్ 2 అయింది, ఫోర్త్ ఆప్షన్ 4 అయింది. కాబట్టి ఆప్షన్ రిపిటేషన్ లేదు. ఏబిసి 1 పెడితే ఫస్ట్ ఆప్షన్ 0 అయింది, సెకండ్ ఆప్షన్ 2 into 2 8 అవుతుంది, థర్డ్ ఆప్షన్ 2 into 1 into 1 2 అయింది, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి 4 అయింది. కాబట్టి మనం హ్యాపీగా మన ఈ ట్రిక్ని మనం ఈ క్వశ్చన్లో యూజ్ చేసుకున్నాం. సో డెట్ ఆఫ్ మీరు ఏబీసీలు ఏమన్నా తీసుకోండి, ఈజీగా 1 1 1 తీసుకుంటే ఈజీ. సో ట్రిక్ని యూజ్ చేస్తున్నాం. లెట్ ఏబీసీ 1, ఫస్ట్ టర్మ్ 1 1 plus 1 2 by 1 2 1 1 1 2 1 1 1 2. దీని డిటర్మినెంట్ ఎక్స్పెండ్ చేస్తే మీకు తెలుసు కదా, డిటర్మినెంట్ ఎక్స్పెన్షన్ 2 into 2 into 2 4 minus 1 into 1 1 4 minus 1 with minus 1 of this one minus 1 తీసుకోవాలి. సో మిడిల్ 1కి minus 1 తీసుకున్నాను, minus 1 నెక్స్ట్. ఓకేనా, yes minus 1 now, just wait. Okay, minus 1 into, so 1 into 2 2 minus 1 అవుతుంది. సో plus 1 into 1 minus 2 అయింది. సో దిస్ రిజల్ట్ ఈజ్ వాట్ వీ కెన్ చెక్. జస్ట్ యూ కెన్ టేక్ ద ఏబిసి ఈచ్ ఈజ్ 1, డోంట్ టేక్ ఏబిసి ఆర్ జీరోస్, ఎందుకంటే ఆప్షన్ రిపిటేషన్ వస్తుంది. ఆప్షన్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టాలి. 2 into 4 minus 1 3, 2 into 1 minus 1, here minus 1. So 2 3 6 minus 2 is 4. 4 is which option? Yes, according to our trick 4 is matched to the fourth option. వాడు ఇచ్చింది అదే కదా, అంతే. సో ట్రిక్స్ యూజ్ చేసే క్వశ్చన్స్ కూడా ఉంటాయి, మన మైండ్లో పెట్టి అది కాన్సన్ట్రేషన్ పెట్టి చేయవలసిన క్వశ్చన్స్. మనకి ఇక్కడ టైం ఇంపార్టెంట్, టిప్స్ ట్రిక్స్ అవసరమైనప్పుడు యూజ్ చేయాలంతే. ఇది లీనియర్ ఈక్వేషన్ సంబంధించిన క్వశ్చన్, దీనికి సంబంధించిన టిప్స్ కూడా ఇచ్చాను నేను, అవి మ్యాట్రిసెస్ వీడియోస్ ఉన్నాయి అందులో చూడండి. ఫస్ట్ ద సిస్టమ్ ఆఫ్ సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్, ఇవి నాన్ హోమోజీనియస్ సిస్టమ్. నాన్ హోమోజీనియస్ సిస్టమ్ అని ఎలా తెలుస్తుంది, కాన్స్టెంట్ 4 7 6 ఉన్నాయి, దీన్ని నాన్ హోమోజీనియస్ సిస్టమ్ అంటాం. మనకి కింద ఆప్షన్స్లో ఇన్ఫైనిటీ మెనీ సొల్యూషన్ అలాంటి టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఇచ్చాడు అనుకోండి, ముందు డెట్ ఏ చెక్ చేయాలి. డెట్ ఏ అంటే డెట్ ఆఫ్ కోఎఫిషియెంట్స్. కోఎఫిషియెంట్ అంటే 1 -2 3, 1 -2 3. దీనికి టిప్స్ నేను ఆల్రెడీ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్గా క్వశ్చన్ వీడియోస్ చేసాం, అందులో ఉన్నది. సో ఏ వచ్చేసరికి ఫస్ట్ ఎక్స్ కోఎఫిషియెంట్ 1 -2 3, నెక్స్ట్ x3 1 -2 3 1 -2, దెన్ థర్డ్ 2 3 1. దీని వాల్యూ కనుక్కుందాం చూడండి, దట్ ఈస్ 1 into 1 minus or minus plus 6, minus or minus plus. ఇవన్నీ షార్ట్ కట్ మెథడ్స్ నేను యూజ్ చేసేది, లెంగ్తీ మెథడ్స్ యూజ్ చేయట్లేదు. ఈ టిప్స్ అనేది మనకి ఛానల్లో ఎక్స్క్లూజివ్ మన ఛానల్ ఉంటాయి. -2 minus plus 2, 3 into 1 3, 2 into -2 -4 minus or minus plus 4 with plus 3 off. So 3 into 3 9, 2 into 1 1 with minus 2 into 1 is 2. So this is 7, 3 plus 4 12, 7 2 is 14 plus
9 minus 2 7 3 7 21. Is it equals to 0? It is not equals to 0. Det A not equal to 0 అయితే యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. ఏ సొల్యూషన్? యూనిక్ సొల్యూషన్ అంటే ఏ ఆప్షన్ ఉందో చూద్దాం. ఒకవేళ యూనిక్ సొల్యూషన్ అనేది ఏ ఆప్షన్లో ఉందో, ఆప్షన్ రిపిటేషన్ ఉందా లేదా ముందు చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఇన్ఫైనిటీ మెనీ సొల్యూషన్స్ రావాలి. ఇన్ఫైనిటీ మెనీ సొల్యూషన్ det A నాట్ ఈక్వల్ టు 0 రావాలి. సారీ 0 రావాలి. ఇక్కడ నాట్ ఈక్వల్ 0 వచ్చింది కాబట్టి యూనిక్ సొల్యూషన్ అనేది థర్డ్ ఆప్షన్లో ఉంది, మీకు ఫోర్త్ ఆప్షన్లో కూడా ఉంది. అంటే ఫస్ట్ 2 ఆప్షన్స్ అయితే కాదు. సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. నో సొల్యూషన్ కూడా det A నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. కానీ థర్డ్ ఫోర్త్ ఆప్షన్ యూనిక్ సొల్యూషన్ ఉంది. ఇక్కడ థర్డ్ ఆప్షన్లో ఫోర్త్ ఆప్షన్. అందుకని మనకి జెడ్ వాల్యూని కనుక్కోవడం కంపల్సరీ. ఎందుకంటే రిపిటేషన్ జెడ్ వాల్యూస్ అంటే డైరెక్ట్గా సాల్వ్ చేయాలి మనము, రిపిటేషన్ ఉంది కాబట్టి. ఇప్పుడు జెడ్ వాల్యూ కనుక్కోవడానికి మనం XYని ఎలిమినేట్ చేయాలి. ఫస్ట్ 2 ఈక్వేషన్స్ నుంచి జెడ్ కనుక్కోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ 2 ఈక్వేషన్స్ నుంచి ఎక్స్ని ఎలిమినేట్ చేస్తాం. సాల్వ్ 1 2 ఎక్స్ని ఎలిమినేట్ చేయాలంటే దీన్ని 3తో ఇచ్చేద్దాం. 3x మైనస్ 6y ప్లస్ 3 3 9z 3 4 12. అలాగే ఇక్కడ 3x మైనస్ ప్లస్ y మైనస్ 2z ఈజ్ ఈక్వల్స్ టు 1. సో మనము సబ్ట్రాక్షన్ చేస్తే 3x క్యాన్సిల్, మైనస్ సైన్ చేంజ్ అవుతాయి కదా సైన్స్ సబ్ట్రాక్షన్లో. సో మైనస్ 7y ప్లస్ 9 ప్లస్ 2 11z ఈజ్ ఈక్వల్స్ టు 11 వచ్చింది. ఓకేనా? 7y ప్లస్ 11z ఈక్వల్ 11. ఈక్వేషన్ 4 అనుకున్నాం. సో ఈక్వేషన్ 1 2 1 2 3 అనుకున్నాం. ఇప్పుడు 2 3 సాల్వ్ చేద్దాం. 2 3లో కూడా మనము ఎక్స్ క్యాన్సిల్ అయ్యేటట్టు చేయాలి, ఎందుకంటే మనకి ఈక్వేషన్ YZలో ఉండాలి. సాల్వ్ 2 3. ఇది సాల్వింగ్ ఎక్స్ రిపిటేషన్ వచ్చింది కాబట్టి సాల్వ్ చేయాలి. అంటే కొంచెం 1 2 లెంగ్ది, 1 2 కాదు ఎక్కువ ఇచ్చాడు ఈ క్వశ్చన్ పేపర్లో లెంగ్ది క్వశ్చన్స్. కానీ మీకు చేయాలి కాబట్టి నేను చేసి చూపిస్తున్నాను. యూనిక్ సొల్యూషన్ ఇచ్చుంటే ఒక షార్ట్ క్వశ్చన్, కానీ మళ్ళీ సొల్యూషన్లో రిపిటేషన్ ఉంది, దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టవలసి వస్తుంది కదా. ఇప్పుడు ఈజీనెస్ కోసం మనం 1 3ని సాల్వ్ చేద్దాం. 1 3 సాల్వింగ్ అంటే ఎక్స్ క్యాన్సిల్ అవ్వకుండా దీన్ని 2తో ఇంటూ చేద్దాం. ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 2x మైనస్ 4y ప్లస్ 6z 2 4 8. నెక్స్ట్ 2x ప్లస్ 3y ప్లస్ z ఈజ్ ఈక్వల్స్ టు 6. బై ద సబ్ట్రాక్షన్ వీ కెన్ క్యాన్సిల్ అవుట్ మైనస్ అవుతుంది. సబ్ట్రాక్షన్ చేసినప్పుడు మైనస్ 4y మైనస్ 3y మైనస్ 7y 6 మైనస్ 1 ప్లస్ 5z ఈజ్ ఈక్వల్స్ టు 8 మైనస్ 6 2 వచ్చింది. ఇప్పుడు ఈక్వేషన్ 5. ఈక్వేషన్ 4 5 సాల్వ్ చేద్దాం. చూడండి మనకు కావాల్సింది జెడ్ కాబట్టి మనం 4 మైనస్ 5 చేసేద్దాం. 4 మైనస్ 5 చేస్తే అవుతుంది మైనస్ 7y ప్లస్ 7y క్యాన్సిల్ అయింది. 11z మైనస్ 5z 4z ఈజ్ ఈక్వల్స్ టు 11 మైనస్ 2 9. అంతేనా? ఒక్కసారి చూద్దాం. ఇక్కడ మనం సెకండ్ ఈక్వేషన్లో 3x ప్లస్ y మైనస్ 2z ఈజ్ ఈక్వల్స్ టు 7. నేను 7కి 1 రాశాను, అందుకని ఇక్కడ ఒక స్టెప్ రాంగ్ పోయింది. సరే, మైనస్ 7y ప్లస్ 3z 12 మైనస్ 7 ఈజ్ 5 వస్తుంది. సో నెక్స్ట్ ఈక్వేషన్ 5 ఏం తీసుకున్నాం. సో మైనస్ 7y ఈక్వేషన్ 4 ఇది మైనస్ 7y ప్లస్ 11z ఈజ్ ఈక్వల్ 5. ఈక్వేషన్ 5 వచ్చేసి మైనస్ 7y ప్లస్ 5z ఈజ్ ఈక్వల్స్ టు 4 మైనస్ 5 చేస్తే మైనస్ 7y ప్లస్ 7y క్యాన్సిల్ అయిపోతుంది. 11 మైనస్ 5 ఈజ్ 6 కదా. 11 మైనస్ 5 ఈజ్ 6. z ఈజ్ ఈక్వల్స్ టు 5 మైనస్ 2 3. 6z ఈజ్ ఈక్వల్ 3 అంటే z ఈజ్ ఈక్వల్స్ 3/6 1/2. z ఈజ్ ఈక్వల్ 1/2 అనేది థర్డ్ ఫోర్త్ ఆప్షన్ ఎక్కడ ఉందో చూద్దాం. ఫోర్త్ ఆప్షన్ మనకి రిపిటేషన్ వచ్చింది. ఓకేనా? ఎస్. సో z ఈజ్ ఈక్వల్స్ 1/2 అనేది ఫోర్త్ ఆప్షన్ ఉంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్, థర్డ్ ఆప్షన్ ఇది రాంగ్. రైట్? Look at this question. If root 5 minus I root 15 is equal r cos theta plus I sin theta. Theta must be minus pi to plus pi. R cis theta వచ్చింది. దానికి మనకి ఏమైనా r square secant theta plus 3 cosecant square theta.
ఇప్పుడు మనము దీన్ని దేంతో కంపేర్ చేసుకోవాలి? ఎక్స్ ప్లస్ ఈ వైతో కంపేర్ చేసుకోవాలి. దెన్ √5 minus I √15. ఇక్కడ x value is a √5, y value is a minus √15. సో x value పాజిటివ్, y value నెగిటివ్, కాబట్టి ఇట్ ఈజ్ ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఫోర్త్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు ఉంటుంది x positive, y negative. The point will be in the fourth quadrant, and the r is modulus of root over x square plus y square. Direct కనుక్కున్నాం. r value ఫస్ట్ కనుక్కున్నాం. That is root over x square plus y square అంటే √5 whole square is 15. 15 plus 5 20, √20. ఓకే, ఇది r value √20. ఇప్పుడు తీటా ఏంటంటే ఇన్ ద ఫోర్త్ క్వాడ్రంట్ తీటా వాల్యూ. ఇవన్నీ నేను ఆల్రెడీ కాంప్లెక్స్ నెంబర్స్ వీడియోస్ చేశాను. అందులో మీరు చూస్తే మీకు ఇలాంటివన్నీ క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్ ఎలా తీసుకోవాలి, యాంప్లిట్యూడ్ తీటా అని ఇచ్చాను. సపోజ్ ఈ తీటా అనేది మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ ఫోర్త్ క్వాడ్రంట్. అప్పుడు తీటా ఏంటంటే tan ఇన్వర్స్ ఆఫ్ mod y by x తీసుకోవాలి విత్ మైనస్. సో మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ mod y by x. mod y by x అంటే √15 ప్లస్ 15 అయిపోతుంది, ప్లస్ √15 by √5. సో √5 by √15 వచ్చేసరికి √3 అవుతుంది. tan ఇన్వర్స్ √3. tan ఎప్పుడు √3 అవుతుంది? tan ఈస్ √3. tan ఇన్వర్స్ √3 వాల్యూ ఈజ్ 60 degrees. అంటే తీటా ఈజ్ ఈక్వల్ -60. తీటా -60 వచ్చింది. r వచ్చేసరికి √20 వచ్చింది. మళ్ళీ r² ఇంటూ సీకెంట్ తీటా ప్లస్ 3 cosecant స్క్వేర్ తీటా అడిగాడు. సపోజ్ సీకెంట్ తీటా అంటే secant -16 is secant 16. Sec 60 is a 2 because cos 60 is 1/2. అలాగే cosecant theta, that is cosecant -60. Cosecant minus theta is minus cosecant theta. Cosecant theta, cosec 60. Cosec 60 is what? Yes, 2/√3 because sin 60 is √3/2. వాల్యూస్ తెలుసా? ఈ వాల్యూస్ మనకు కావాల్సిన రిజల్ట్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. సీకెంట్ ప్లేస్లో 2 పెట్టాలి, కొసికెంట్ ప్లేస్లో 2/√3 మనకి అడిగిందంటే కొసికెంట్ స్క్వేర్ ఉంది అక్కడ. therefore కొసికెంట్ స్క్వేర్ తీటా వచ్చేసరికి 4/3 అవుతుంది. కొసికెంట్ స్క్వేర్ 4/3. అది మనం ఈ క్వశ్చన్లో పెట్టాలి. ఓకేనా? మనకు కావాల్సిన రిజల్ట్ r² అంటే √20 whole square is 20 into secant theta. Secant theta you have 2 plus 3 cosecant square theta. Cross multiply 3 cosecant square theta అంటే 4. Okay na? That is 20 into 2 plus 4 6 is 120. Okay na? 620 is 120. 120 is given as third option. Okay na? Just you have to know how can you find out the amplitude and magnitude అనేది mod amplitude form ని మైండ్ లో పెట్టుకుంటే ఇది వచ్చేస్తుంది. But this question, the point P denotes the complex number z x plus iy in the ordered plane if 2z minus iy z minus 2 is purely real, then the locus of P. ఓకే, ముందు దీన్ని a plus ib లో మార్చుకొని ప్యూర్లీ రియల్ అంటే ఏం చేయాలి? ఇమేజినరీ పార్ట్ 0 తీసుకోవాలి. సో a plus ib ఫార్ములా మార్చుకుంటే z ప్లస్ లో ఏం పెట్టాలి? ఇందులో x plus iy. therefore 2 into x plus iy. ఇది ip మెథడ్ minus i by x plus iy minus 2. దీని సింప్లిఫికేషన్. what is denominator? x minus 2 minus numerator 2x plus 2yi minus i by denominator real part x minus 2 plus i. ఇప్పుడు కాంజుగేట్ విత్ a plus ib ఫామ్ అంటే కాంజుగేట్ ఏమవుతుంది? a minus ib అంటే కాంజుగేట్ చేయాలి. అంటే న్యూమరేటర్లో ఓకే, డినామినేటర్లో ఏముంది? x minus 2 plus iy ఉంది కాబట్టి కాంజుగేట్ విత్ x minus 2 minus iy అంటే మల్టిప్లై డివైడెడ్ బై x minus 2 minus iy చేస్తున్నాము. ఓకేనా? ఇక్కడ ఇమేజినరీ పార్ట్ మాత్రమే. ప్యూర్లీ రియల్ అంటే ఇమేజినరీ పార్ట్ 0 తీసుకోవాలి. ఫస్ట్ ఇమేజినరీ పార్ట్ ఏంటో చూడాలంటే ఒక్కసారి మనం న్యూమరేటర్లోకి వద్దాం. న్యూమరేటర్లో ఇంటూ చేస్తే 2x into 2x minus 2, 2x into x minus 2 minus 2x into y minus 2xy i
అలాగే విత్ 2y ఇంటూ ఎక్స్ మైనస్ 2 ప్లస్ 2y ఇంటూ ఎక్స్ మైనస్ 2 విత్ ఐ, తర్వాత 2y ఇంటూ ఐ ఇంటూ ఐ మైనస్ 2y స్క్వేర్ ఐ స్క్వేర్ అంటే -1 అవుతుంది. తర్వాత ఇంక మిగిలింది ఏముంది మైనస్ ఐ ఇంటూ ఎక్స్ మైనస్ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఐ స్క్వేర్ అంటే -1 ఇంటూ వై. సో బై డినామినేటర్ ఏ ఫామ్ ఉంది, ఇట్ ఈస్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి. ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బదులు ప్లస్ బి స్క్వేర్ వస్తుంది, ఎందుకంటే ఐ స్క్వేర్ -1 కాబట్టి డినామినేటర్ ఏం రాయాలి, ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అది ఇందులో ఇట్స్ రియల్ ప్యూర్లీ రియల్ అంటే ఇమేజినరీ పార్ట్ 0 తీసుకో, ప్యూర్లీ రియల్ అన్నాడు అంటే ఇండైరెక్ట్గా ఇమేజినరీ పార్ట్ is 0. Imaginary part is equal to 0 means what? Imaginary part ఏంటండి y term is equal to 0 తీసుకుంటాం. ఓకే, సో ఇమేజినరీ పార్ట్ అంటే వేర్ దెర్ ఈస్ అ I అంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్ -2xy, తర్వాత ఇది ప్లస్ 2y ఇంటూ ఎక్స్ మైనస్ 2, ఇమేజినరీ పార్ట్ అగైన్ మైనస్ ఎక్స్ మైనస్ 2 బై డినామినేటర్ ఏమన్నా ఈక్వల్ టు 0 తీసుకుంటాం కాబట్టి ఇది 0 అయిపోతుంది రైట్ సైడ్, బై ఇది ఈక్వల్స్ టు 0 తీసేసుకుంటాం. ఇది డినామినేటర్ తీసుకోవాల్సిన పని లేదు ఎందుకంటే రైట్ సైడ్ 0కి ఈక్వల్ చేస్తాం కదా. నౌ ఎక్స్పాండ్ ఇట్ -2xy -2 ఇంటూ 2y ఇంటూ ఎక్స్ ప్లస్ 2xy, 2y -2 -4y -x ప్లస్ 2 ఈక్వల్స్ టు 0, ప్లస్ 2xy -2xy క్యాన్సిల్ అయిపోయింది, మైనస్ కామా తీసుకుని x ప్లస్ 4y -2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఏ ఆప్షన్ ఉందో చూద్దాం. x ప్లస్ 4y -2 ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఆప్షన్. xy నాట్ ఈక్వల్స్ టు 20 ఇచ్చారు, xy 20 అయితే ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ఆర్డినరీ కాబట్టి నాట్ ఈక్వల్ టు 20 అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ మనకు వచ్చిన ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్. ఓకేనా, రైట్. క్వశ్చన్ చూడండి, చూడడానికి లెంగ్తీగా ఉంది కానీ మీకు కాన్సెప్ట్ తెలిస్తే డిమోడ్స్ కాన్సెప్ట్ తెలిస్తే చాలా ఈజీ. ఇది ఏంటంటే ఎక్స్ అండ్ వై ఆర్ 2 కాంప్లెక్స్ నెంబర్స్, mod x mod y is equal to 1 అండ్ arg x is equals to alpha, arg y is equals to beta. అంటే ఎక్స్ యొక్క యాంప్లిట్యూడ్ 2 ఆల్ఫా ఇచ్చాడు, వై యొక్క యాంప్లిట్యూడ్ 3 బీటా ఇచ్చాడు. అంటే ఎక్స్ ఏమవుతుంది మనకి, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి తెలుసు r sis theta అని. అంటే mod x అంటే 1 ఇచ్చాడు, 1 ఇంటూ సిస్ థీటా ప్లేస్లో 2 ఆల్ఫా అన్నాడు చూసారా. అంటే ఇండైరెక్ట్గా ఎక్స్ని సిస్ 2 ఆల్ఫా ఇచ్చాడు. అలాగే వై కూడా ఏం చేస్తాం, ఇది r1 θ1 అనుకున్నాం, ఇది r1 1 r2 θ2 సిస్ θ2 అనుకున్నాం. θ2 ఎంత ఇచ్చాడు, r2 అంటే y మాడ్యులస్ 1 ఇంటూ సిస్ arg y అంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ y 3 బీటా అంటే 3 బీటా అంటే సిస్ 3 బీటా రెడీగా ఉంది. సో దిస్ ఇస్ x ఈజ్ ఈక్వల్ సిస్ 2 ఆల్ఫా, y ఈజ్ ఈక్వల్ సిస్ 2 బీటా. మనకి కావాల్సింది ఏంటి, x పవర్ 6 ఇంటూ y పవర్ 4. ముందు x పవర్ 6 ఇంటూ y పవర్ 4 ఏంటో చూద్దాం. x పవర్ 6 అంటే సిస్ 2 ఆల్ఫా హోల్ పవర్ 6, x పవర్ 6 2 ఆల్ఫా హోల్ పవర్ 6 ఇంటూ సిస్ 3 beta whole power 4. You know, according to the De Mor's theorem, sis theta whole power and we can write sis n theta no, by the De Mor's theorem. That is I am using here. So, kabatti x power 6 y power 4 we can write sis 6 2's 12 alpha into sis 4 3's 12 beta. So, malli ఏ ఫార్ములా ఉంది, sis theta 1 into sis theta 2 ఈజ్ ఈక్వల్స్ టు సిస్ ఆఫ్ θ1 ప్లస్ θ2. ఇవన్నీ మనం నేర్చుకున్నవి ఒక్కసారి మాత్రం రివిజన్ చేస్తే క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉంటుంది. కొన్ని చాప్టర్స్ లెంగ్తీగా ఉన్నాయి, అది ఓకే. ఇప్పుడు సిస్ θ1 ప్లస్ θ2 అంటే 12 ఆల్ఫా ప్లస్ 12 బీటా. ఓకేనా, 12 కామన్ తీసుకున్నాం, సిస్ ఆఫ్ 12 ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా రెడీ ఉంది. ఆల్ఫా ప్లస్ బీటా ఆల్రెడీ మనకి ఇచ్చాడు 5/36, దాన్ని పెట్టేది. That is sis 12 of 5/36. 12 3's పోతుంది అంటే sis 5/3.
x power 6 y power 4 is equals to 6 pi by 3. సో నెక్స్ట్ మనకి 1 by x power 6 y power 4 అంటే ఏంటి 1 by x power 6 y power 4. 1 by రాసినప్పుడు 6 theta కాస్త 6 minus theta అవుతుంది. 6 minus pi by 3 అయింది. ఇప్పుడు రెండు యాడ్ చేయమని అడిగారు. తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో రిజల్ట్ అదే కదా. రెండు యాడ్ చేద్దాం. రెండు యాడ్ చేసినప్పుడు ఏంటి 1 by x power 6 plus x power 6 into y power 4 plus 1 by x power 6 into y power 4. రెండు యాడ్ చేస్తే 6 pi by 3 plus 6 minus pi by 3 equals to 2 cos pi by 3. సో ఇది కూడా ఒక టిప్ మన దగ్గర ఉంది ఏంటంటే 6 theta plus 6 minus theta is equals to 2 cos theta. చాలా వరకు సాధ్యమైనంత స్టెప్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. ఇన్ కేస్ టిప్స్ చేస్తే మనకి ఈజీగా క్వశ్చన్స్ డైరెక్ట్గా రావడానికి ఛాన్స్ ఉంది. చాలా స్టెప్స్ అవాయిడ్ అవుతాయి. ఇవి నేను అన్ని రిఫర్ చేయడం వల్ల మీకు టైం ఎక్కువ పడుతుంది కాబట్టి పట్టింది, కానీ లేకపోతే ఇది ఈజీగా చేసే క్వశ్చన్. pi by 3 cos pi by 3 వాల్యూ yes 1 by 2. 1 by 2 into 2 is 1. Yes, that is given as third option. Clear? The De Mor's theorem use చేసాం. De Mor's theorem లో క్వశ్చన్. ఇది కూడా De Mor's theorem. One of the root of this equation. ఫస్ట్ ఈక్వేషన్ సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ 2 టర్మ్స్ లోంచి x పవర్ 9 కామన్ తీసుకుంటే x పవర్ 5 మైనస్ ప్లస్ 1 అవుతుంది. అలాగే నెక్స్ట్ 2 టర్మ్స్ లోంచి -1 కామన్ తీసుకుంటే x పవర్ 5 ప్లస్ 1 అవుతుంది. ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాం. ఇప్పుడు x పవర్ 5 ప్లస్ 1 is equals to into x పవర్ 9 minus 1 is equals to 0. x పవర్ 5 plus 1 ముందు తీసుకుంటాం. వన్ ఆఫ్ ద రూట్ అడిగారు. x పవర్ 5 is equals to -1 అవుతుంది. -1 మనం 6 పై రాయొచ్చు కదా. 6 పై వాల్యూ అంటే -1, ఎందుకంటే 6 పై అంటే అర్థం ఏంటి cos పై ప్లస్ i sin పై. cos పై వాల్యూ -1, sin పై వాల్యూ 0 కాబట్టి 6 పై అంటే -1. ఇది మనము గుర్తుపెట్టుకో. కొన్ని రిజల్ట్స్ ఇలా అనమాట. 6 పై -1 మనకి x ఏమవుతుంది, రూట్ అంటే x వాల్యూ కదా, దట్ ఈస్ 6 పై హోల్ పవర్ 1/5 అయింది. సో ఇంకొక రిజల్ట్ ఉంది డి మోస్ట్లో ఏంటంటే 6 theta హోల్ పవర్ 1/n ఈజ్ ఈక్వల్స్ టు 6 theta plus 2k pi by n. 2k pi by n. ఇది n రూట్స్ ఉంటాయి అంటే k వాల్యూ 0, 1, 2 అప్ టు n-1 వరకు తీసుకోవాలి. n రూట్స్ ఉంటాయి కదా. ఇక్కడ వన్ ఆఫ్ ద రూట్ అన్నాడు. ఫస్ట్ x ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఫార్ములా ప్రకారం రాస్తే x ఈజ్ ఈక్వల్స్ టు 6 theta ప్లేస్లో 5 ఉంది. 5 ప్లస్ 2k pi by 5. n ప్లేస్లో 5 ఉంది. n ప్లేస్లో ఉంది 5 ఉంది. ఇప్పుడు k వాల్యూ ఎంత 0, 1, 2 అప్ టు 1, 2, 3, 4 వరకు వెళ్ళాలి. 1, 2, 3, 4 n-1 అంటే 4 వరకు. ఇప్పుడు వన్ ఆఫ్ ద వాల్యూ అన్నాడు. అప్పుడు సపోజ్ k0 తీసుకున్నాము. వాల్యూ అడిగాడు. 1 రూట్ 1 వాల్యూ అంటే 1 రూట్. k0 తీసుకుంటే అవుతుంది x వాల్యూ ఇస్ 6. k0 పెట్టుకుంటే 0 అయిపోతుంది. 6 pi by 5. 6 pi by 5. 5/5 వాల్యూ 36. 636 we can add cos 36 plus I sin 36 degrees. Do you know cos 36? Yes, cos 36 value root 5. Cos 36 value root 5 plus 1/4 plus I into sin 36 value root over 10 minus 2 root 5/4 by 4. ఇది cos 30 sin 36 వాల్యూ. sin 36 cos 36 వాల్యూస్ లాగా ఇచ్చాడు మనకి ఆప్షన్స్లో. ఎస్, అది చూడండి ఏ ఆప్షన్. ఎస్, గివెన్ as ఫోర్త్ ఆప్షన్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద వాల్యూ, వన్ ఆఫ్ ద రూట్ అడిగాడు. మొత్తానికి ఒక రూట్ నుంచి 9 రూట్స్ ఉంటే ఒక దాంట్లో 5 రూట్స్. వన్ ఆఫ్ ద రూట్ అడిగాడు కాబట్టి వన్ ఆఫ్ ద రూట్స్. సో దీని నుంచి 9 రూట్స్ వస్తాయి, దీని నుంచి 5 రూట్స్ వస్తాయి. అందులో ఒక రూటే అడిగాడు కాబట్టి మనం ఒకటి తీసుకున్నాం చాలు అంతే. రైట్. Direct question. If the quadratic equation 3x square plus 2k plus 1 of x minus 5k has real and equal roots. Real and equal roots కంటే కంపల్సరీ b square minus 4ac is equals to 0 అవుతుంది. డిస్క్రిమినెంట్ ఇది డిస్క్రిమినెంట్ అంట. b square అంటే ఏంటి, x కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్, దట్ ఇస్ 2k plus 1 హోల్ స్క్వేర్.
minus 4a. A is a x square quotient 3 into c is a minus 5k equals to 0. మళ్ళీ అడిగిందంటే k అడిగింది. k కనుక్కుందాం. సో దిస్ ఈజ్ వి కెన్ రైట్ 4k స్క్వేర్ ప్లస్ 4k ప్లస్ 1 ఫ్యాక్టరైజేషన్ చేయడానికి ప్లస్ 4 3 12 12 5 60k is equals to 0. 4k square plus 64k plus 1 is equals to 0. No direct factors. So we can use formula minus b plus or minus root over b square minus 4ac by 2a. So factorization direct గా ఐడియా రాకపోతే ఇది యూజ్ చేసి x ప్లేస్ లో k ఉంది మనకి ఇక్కడ. మన ఫంక్షన్ ఎంత ఉంది k. ఈ ఫార్ములా ప్రకారం చేసేద్దాం. అదే మనకి ఇచ్చిన ఆన్సర్ k is equals to minus b అంటే minus 64 plus or minus root over b square 64 whole square 64 into 2 4 4 16 6 1 4 6 24 1 25 6 4 24 4 2 6 6 36 plus 2 38. So 6 9 0 4 2 6 4096 minus 4416 by 2a into 248. ఓకేనా 4690 నుంచి 16 తీసేస్తే 4080 64 ప్లస్ ఆర్ మైనస్ 4080 by 8. సో 4080ని 4 times. సో minus 64 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 4 క్యాన్సిల్ అవుతుంది 4 ones 40 16 అవుతుంది అనుకుంటా 10408 4 ones 4 1020 again 4 is 0 428 sorry 428 4 5 20 4 5 20 అంటే ఇది 16 into 6 4 4 16 into 6 224 16 into 225 లో మనకి సింప్లిఫికేషన్ ఆప్షన్ లో అలా ఉంది కాబట్టి సింప్లిఫికేషన్ చేయాలి తప్పదు -64 root 16 into 4 plus or minus 4 of root 255 by 8. 4 is common from the numerator, therefore this is 4 into minus 16 plus or minus root 255 by 8. So 4 cancel 8 2 times, therefore the final result is minus 16 plus or minus 2 root 255 by 2. అది yes. ఫస్ట్ ఆప్షన్ ఉంది. ఇక్కడ మైనస్ ప్లస్ లో మనకి రిజల్ట్ ఎక్కడిందో చూద్దాం. వాల్యూస్ వచ్చాయి కదా మనకి కే కండిషన్ ఇచ్చాడు. కే కండిషన్ ఏంటి -1/2 to 0 -1/2 to 0 అంటే కంపల్సరీ ప్లస్ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం తీసుకోవద్దు. -16 ప్లస్ root 255 by 2 which is lies between -1/2 to 0 -1/2 to 0 కి మధ్యలో. ఒకవేళ మైనస్ తీసుకున్నాం అనుకోండి మోర్ దెన్ 0 అయిపోతుంది. అందుకని మనకి ప్లస్ అనేది కరెక్ట్ ఆప్షన్ కింద ఇచ్చు. 2 ఆప్షన్స్ సిమిలర్ ఉన్నాయి చూసారా. మళ్ళీ సిమిలర్ ఆప్షన్స్ ఉన్నాయి కొన్ని ఛానల్ సిమిలర్ ఆప్షన్స్ ఉంటాయి. సిమిలర్ ఆప్షన్స్ అన్నింటికి ఉండవు. ఒకవేళ ఉన్నా అది మనం జస్ట్ చేయాలంటే కంపల్సరీ ఇలా కొన్ని క్యాలిక్యులేషన్ చేయవలసిందే. ఓకేనా రైట్. లుక్ ఫార్వర్డ్ నెక్స్ట్.